మీరు కూడా సమస్యను చూసి భయపడి పారిపోతున్నారా? అయితే నా ఈ వీడియో చూడండి. మీ ఆలోచన విధానం అనేది మారిపోతుంది. మనలో చాలామంది సమస్యలను చూసి పారిపోతుంటారు. వాటిని ఏ విధంగా పరిష్కరించాలి అనేటువంటి ఆలోచనను పక్కన పెట్టి వాటి నుండి ఎలా తప్పించుకోవాలి అనేటువంటి ఆలోచనలో నిమగ్నమవుతుంటారు. అటువంటి వారందరూ కూడా నా ఈ వీడియో చూసినట్టయితే మీ ఆలోచన విధానం మారిపోతుంది. ఇంతకీ ఆ వీడియో ఇది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మర్కంటి మాస్టర్. ఫ్రెండ్స్, పూర్వము కాస్లాబాద్ అనేటువంటి ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు. ఆ రాజ్యంలోని ప్రజలను కన్న బిడ్డల్లాగా చూసుకునేవారు. వారికి ఏ కష్టం వచ్చినా అందరికంటే ముందుగా అతను అక్కడ ఉండేవాడు. అసలు ప్రజలకు కష్టాలు రాకూడదు అనేటువంటి ఆలోచన విధానంలో ఉండేవాడు ఆ రాజు. కానీ అతనికి ఒక కోరిక ఉండేది. అదేంటంటే తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనస్తత్వాలను తెలుసుకోవాలి. అదేవిధంగా తన రాజ్యంలో ఎంతమంది సమస్యలను చూసి భయపడి పారిపోతున్నారు, ఎంతమంది సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు, ఎంతమంది బాధ్యతాయుతంగా మెలుగుతున్నారో తెలుసుకోవాలన్నటువంటి ఆలోచన ఆ రాజు గారికి వస్తుంది. ఆ ఆలోచనలో భాగంగానే అతడు ఒకరోజు ఒక పెద్ద రహదారి పైన మధ్యలో ఒక పెద్ద బండరాయిని ఉంచి పక్కకు వెళ్ళి దాక్కొని గమనిస్తూ ఉంటాడు. కొద్దిసేపటికి ఆ దారి వెంబడ రాజభటులు బయలుదేరుతుంటారు. వాళ్ళు ఆ బండరాయిని చూసి దాని పక్క నుండి వెళ్ళిపోతారు. మరికొద్దిసేపటికి ధనవంతులైనటువంటి వ్యాపారులు ఆ రహదారి వెంబడి వస్తుంటారు. వాళ్ళు ఆ బండరాయిని చూసి చీచి, ఈ రాజుగారేంటి అసలు ఈ రోడ్ల విషయాలను అసలు గమనించడం లేదు అని విమర్శిస్తూ మరీ వెళ్తారు. అదే దారి వెంబడి కొద్దిసేపటికి ఒక వ్యవసాయదారుడు తలపైన కూరగాయల బుట్టతో ఆ రహదారి వెంబడి వెళ్తుంటారు. ఆ రహదారి మధ్యలో ఉన్నటువంటి ఆ పెద్ద బండరాయిని చూసి, అయ్యయ్యో, ఈ బండరాయి ఇక్కడ ఉంటే అందరికీ కష్టమే కదా అని చెప్పేసి తన తలపై ఉన్నటువంటి ఆ బుట్టను తీసి పక్కకు పెట్టి ఆ బండరాయిని ఆ రహదారిపై నుండి జరపడానికి ప్రయత్నిస్తుంటారు. ఆయన అది కదలదు. అయినా కూడా అతను తన యొక్క ప్రయత్నాన్ని ఆపకుండా తన శక్తినంతా కూడబట్టి దాన్ని ఆ రహదారిపై నుంచి జరపడానికి ప్రయత్నిస్తాడు. చెమటలు పడతాయి, శక్తి అంతా కోల్పోతాడు. చివరికి అతను ఏం చేస్తాడంటే ఆ బండరాయిని ఆ రహదారిపై నుండి జరిపేస్తాడు. ఎప్పుడైతే అతను ఆ బండరాయిని అక్కడ నుండి జరుపుతాడో ఆ బండరాయి కింద ఒక సంచి ఉంటుంది. ఆ సంచిని చూసేసరికి దానిలో బంగారు నాణ్యాలు ఉంటాయి. వాటితో పాటు అందులో ఒక చీటీ ఉంటుంది. ఆ చీటీ ఏంటంటే ఎవరైతే ఈ బండరాయిని ఇక్కడ నుండి జరుపుతారో వారికి ఇది నా బహుమతి అని చెప్పి రాసింది ఉంటుంది. ఆ వ్యవసాయదారుడు ఆ చీటీ చదివి సంతోషిస్తాడు. ఫ్రెండ్స్, మనందరి జీవితంలో కూడా కష్టాలనేవి తప్పవు. అవి చుట్టాలా వస్తూ పోతూనే ఉంటాయి. కానీ మనకు వచ్చినటువంటి కష్టాన్ని కూడా మనము ఎదుర్కొని పరిష్కార మార్గాన్ని ఆలోచించి చూసినట్టయితే మనకు కూడా ఒక అవకాశం వస్తుంది. ఆ కష్టాలను పరిష్కరించినప్పుడు వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు సాగినట్లయితే లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. ఫ్రెండ్స్, కష్టాలు లేని వ్యక్తి అనేవారు ఎవరు ఉండరు. ఫ్రెండ్స్, కష్టాలను కూడా ఇష్టంగా ఎదుర్కొని ముందుకు వెళ్తేనే మనకు వచ్చే అవకాశాలు దొరుకుతాయి. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకొని మీరు కూడా మీ జీవితంలో హ్యాపీగా సంతోషంగా ఉంటారని ఆశిస్తూ సైన్ అప్ యువర్ మర్కంటి.